హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేము బయలుదేరే రోజైతే వచ్చేసింది. ఉత్తరాఖండ్‌కి రిటర్న్. నాకంటే ఎక్కువ మా పిల్లలే ఫీల్ అయితారేమో ఎళ్ళిన తర్వాత. ఎందుకంటే పాపం వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేషిల్లు అందరితోటి. ఇంకా మేమెళ్ళినాం ఢిల్లీకి. ఢిల్లీకి చేరుకోగానే మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నదనగానే మా పిల్లలైతే డాడీ మెట్రో ఎక్కుదాం, డాడీ మెట్రో ఎక్కుదాం అన్నారు. నేనేమో వద్దులే ఎందుకు టైం వేస్ట్ సైలెంట్‌గా ఎళ్ళిపోదాము. ఆటోలో ఎక్కినాం గదా! ఇదే ఆటోలో ఎళ్దామని నేనన్నా. అంటే, "ఏ నా నీ మాట ఇంటనా? నా కొడుకులు మెట్రో ఎక్కుదామన్నారు. మెట్రోనే ఎక్కాలనేసి మెట్రో దగ్గరికైతే ఎళ్ళినాం. మా కర్మగాలి మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్ పనిజేయట్లేదు. నడుచుకుంటూ దిగినామన్నమాట మెట్లన్నీ. అప్పుడైతే నా మొహం ఇలా జూసి, "నువ్వు జెప్పినట్టు సైలెంట్‌గా ఎళ్ళిపోయితే బావుండేదేమో" అని జూషిండన్నట్టు. "ఇప్పుడు నా మొహం ఎందుకు జూస్తానవు? తిన్నావా? మంచిగా అయిందా ఇప్పుడు? ఏసుకో సామాన్లన్నీ యేసుకొని నడువు" అని జెప్పినా. ఇంకా అనుకుంటూ అలా ఇలా అనుకుంటూ అందరమైతే మెట్లన్నీ దిగి కిందికెళ్ళగానే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అయితే వచ్చింది. కానీ ఇది గూడా ఒక థ్రిల్. కాకపోతే ఏంటంటే సామాన్లన్నీ లగేజ్ పట్టుకొని ఎళ్ళాలంటే ఎంత చిరాకుగుంటది. ఖాళీగా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎళ్దాంలే అవసరం లేదులే అంటే గూడా ఇనకుండా ఇంకా అట్లా ఇట్లా ఎళ్ళిపోయినాం లేండి. మెట్రో స్టేషన్ అయితే ఇలా ఉంటదనమాట అండర్ గ్రౌండ్‌లో. ఇవి గేట్లు అంటే కొంతమంది తొందరపడి ముందుకెళ్ళిపోతారు గదా! అందుకని ఇవి కట్టి ఉంటారు. గోడల్లాగున్నాయి. ఫస్ట్ ఈ డోర్స్ ఓపెన్ అయితాయి. తర్వాత లోపల డోర్స్ ఓపెన్ అయితాయనమాట. ఇంకా ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. ఎప్పుడు ఎళ్ళే వాళ్ళైతే కార్డ్ తీసుకుంటారు. కార్డ్ తీసుకొని ఎళ్ళిపోతారు. మనము ఎప్పుడో ఒకసారి ఎళ్ళేవాళ్ళం టికెట్ తీసుకుంటే సరిపోతది. కాకపోతే ట్రైన్‌లో ఎళ్ళినా, ఆటోలో ఎళ్ళినా సేమ్ మనీ మాత్రం అంతే. కాకపోతే టైమ్ సేవ్ అయితది అంతే. హలో! హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫస్ట్ టైం మెట్రో ట్రైన్ ఎక్కినాం. అది అండర్ గ్రౌండ్ మెట్రో ఢిల్లీలో. ఇదే అండి. చిన్నోళ్ళందరినీ దింపేస్తామని అది ఎట్లా అది ఎట్లా వచ్చింది తెలుసా ఫ్రెండ్స్ ఇచ్చేదాన్ని ఇలా హ్యాపీగా జరా జరా తర్వాత అటు సైడ్ వెళ్ళాలి. అసలు చూడట్టు పైకి వెళ్ళాలి. ఇంకా మేమైతే బయలుదేరినాం. బయటికెళ్తా ఉన్నాము ఇప్పుడు. బయటికెళ్తుంటే అయితే చాలా ఆకలిగా అనిపించింది. ఒక షాప్ కనిపిస్తే స్వీట్ కార్న్ ఉన్నది కదా! అడిగేసిరా తిందాము వేడివేడిగా అని అన్నా. అనేసరికి సరేలే అనేసి ఆయన ఎళ్ళిండు తీసుకొద్దామని. అక్కడికెళ్ళి షాక్ అయిపోయాననమాట. ఇంత చిన్న గ్లాస్ మన సైడ్ 10 రూపీస్‌కి ఇచ్చే స్వీట్ కార్న్ గ్లాసు ఇక్కడ ఏంటంటే 90 రూపీసో ఏమో. అయ్యేసరికి షాక్ అయిపోయిండు. అవసరం లేదు నడువు ఇంటికి. ఇంటికి పోయినాక తిందువు పా అన్నాడనమాట. ఇంకా సరేలే అనేసి సైలెంట్‌గా వచ్చేసినాం. ఇంకా వచ్చి బయటనైతే తిన్నామనమాట. వేరే ఏమో తినేసినాం. తినేసైతే బయలుదేరినాం. నాకైతే అనిపించింది ఏంటంటే
ఇక్కడ ఇలాంటి మెట్రో స్టేషన్‌లో ఒక షాప్ పెట్టుకుంటే సరిపోయేదనిపించింది. ఎందుకంటే లైఫ్ సెట్టు. ఇంకా సామాన్లన్నయితే మోయలేక ఒక దాని మీద ఒకటి పెట్టుకొనైతే మోసుకుంటూ వెళ్ళిపోయినాం. ఇంకా మా సన్నిగాడైతే ఈజీగా ఉండేది పట్టుకుంటాడనమాట. మేమైతే ఈవినింగ్ వరకే అక్కడికి చేరుకున్నాం న్యూఢిల్లీ. ఇంకా న్యూఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కి అయితే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ ఉన్నది. అప్పటి వరకు మేము ఇక్కడ వెయిట్ చేయాలి రైల్వే స్టేషన్‌లో. అలా బయటకు వచ్చినాం అనమాట. బయటైతే ఇలా షాపింగ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మేము ఆల్రెడీ అయితే ఫుడ్ తినేసినాం. కాకపోతే ఒక పెద్ద హోటల్‌కి వెళ్ళినాం అనమాట. ఆ హోటల్‌లో ఏమైందంటే మన సైడ్ లాగా బిర్యానీ తిందామా అంటే అది దొరకదు. దోస, ఇడ్లీ తిందామంటే అవి దొరకవు. దొరికినా మన సైడ్ లాగా టేస్ట్ ఉండవు. సర్లే అనేసి అదేంటి మంచూరియా రైస్ అని ఇదేదో తెలిసిన పేరులాగా అనిపిస్తుంది కదా! తిందామనేసి ఆర్డర్ చేస్తే అది ఎంత చెండాలంగా ఉన్నదంటే అంత చెత్తగా ఉన్నదనమాట. ఇంకా పిల్లలైతే నాకొద్దని సైలెంట్‌గా కూర్చున్నారు. ఇంకా నేనే తప్పదు అనేసి ఈయన కొంచెం, నేను కొంచెం ఇద్దరం తినేసినాం. అట్లా ఇట్లా తినేసి బయటకైతే వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఇవి పూరి బండి కనిపిస్తంటే ఎంత హ్యాపీగా అనిపించింది. ఇక్కడ తిన్నా అయిపోయేది. అన్ని డబ్బులు అక్కడ తగిలేసినాం వేస్ట్‌గా. ఈడ 2 పూరీలు తిన్నా కూడా టేస్టీగా ఉండేది అనిపించింది. హలో హాయ్ ఫ్రెండ్స్. మస్తు లేట్ అయిపోయింది మేము రిటర్న్ వచ్చేటప్పుడు. పిల్లలైతే ఇక పేషెంట్ లాగా అయిపోయినాము ముగ్గురం. ఎట్లయిపోయిన మొహాలు అక్కడ వచ్చేటప్పుడు ఇట్లా అయిపోయినా చూడు. స్వీట్ కార్న్ తీసుకుందామని ఆగినాం. స్వీట్ కార్న్ తీసుకుందాం. ఇంటికి వెళ్ళాక బాయిల్ చేసుకుందామని తీసుకున్నాం. అడవిలో ఇట్లా పెట్టుకుంటారు. తీసుకొస్తావరా వీడియో. జుట్టు కూడా ఉడిపోయింది అయితే మంచిగా వేసుకుంటాను. అచ్చడి పెద్ద లోయ ఉన్నది చూడండి, తాగండి ఫ్రెండ్స్. జరిగింది ఇది చూడండి. వీటిని దారుణం అనుకో అనుకుంటేనే వెళ్తా మీకు ఆగ మేడ. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఆడున్నది వైట్ వస్తున్నాయి. ఆడ వైట్ వైట్ రాళ్ళు కమ్మడుతాయి కదా, అక్కడ నీళ్ళు వస్తాయి. ఆగండి జూమ్ చేసి పెట్టినా నేను చూపిస్తున్నాను. అది చూడండి కమడ్డియా ఇప్పుడు వస్తుంది. అంటున్నా మంచిగా. అటు సైడ్ కొండలో వ్యూ, ఇటు సైడ్ లోయ. ఇక్కడ కూర్చోడానికి చైర్లేసులు కట్టెతోని ఎంత గట్టిగా ఉంటాయి. ఆడ కూడా ఉంటుంది. ఒక నెల తర్వాత ఇంటికి వస్తే ఎట్లున్నారు చూడండి. ఎట్లా ఇచ్చిపోయినట్నే ఉంది అనుకోండి. చెత్త చెత్త చెత్తకుండి. బయటనైతే ఇంకా ఘోరంగా ఉన్నది అనుకో. మా బైక్లో నుంచి ఆయిల్ కూడా గారిపోయింది. ఫ్రెండ్స్ మీకు దమ్ముంటే చెప్పులు లేకుంటే టైల్స్ మీద నడిచి పెట్టండి. వాళ్ళకా పిలువరాదు మరి, అందరినీ వస్తారు. పిలుచుకురా. 1 మంత్ ఇంట్లో లేకుంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. మేము అంతకుముందు వెళ్ళొచ్చేసరికి ఒక ఎలుక చనిపోయింది అనమాట బకెట్లో. అందుకనే కొంచెం టెన్షన్ అయింది ఈసారి ఏమైద్దో ఏంటో అని. కాకపోతే ఈసారి అదేం చచ్చిపోలేదు, మాకే బొక్క పెట్టింది అనమాట. అంటే ఇంట్లో ఉన్న పప్పులు ఉప్పులు అన్నీ తినేసింది. ఇంట్లో నేను డబ్బాలలో పెట్టిన పప్పులన్నీ తినేసింది. డబ్బాలన్నీ కొట్టేసి ఇంకా చూడండి అది బాత్రూమ్ కిచెన్ అయితే మొత్తం మంచిగా తెలిసిపోయింది అనమాట. అది ఇంట్లోకి వచ్చి ఆగమాగం చేసిందని. ఇంకా చూడండి ఎలా పడేసిందో డబ్బాలన్నీ. ఇంకా ఇంతే అండి వీడియో అయితే. వీడియో మీకు మంచిగా అనిపిస్తే, మంచిగా అనిపించకున్నా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు సర్ది పెట్టినాక మళ్ళీ హోమ్ టూర్ చేస్తలేండి. హోమ్ టూర్ ఆల్రెడీ అయిపోయినట్టే అనిపిస్తుంది చెత్తతోటి. కాకపోతే తప్పదు, మీకు చూడాల్సిందే మీరు.
ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.